ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ప్రసాద్ బెహ్రా. ఈ పాటికి మీరు ప్రోమో చూస్తుంటే మీకు అంతా అర్థమైపోయి ఉంటుంది. వెబ్ సిరీస్లో అండ్ ఈ మధ్య సినిమాల్లో మనందరిని ఎంటర్టైన్ చేస్తూ జనాల్లో అందరు మంచిగా కనిపిస్తూ ఉన్న ప్రసాద్ బెహ్రాతో మాట్లాడదామని అనుకున్నా. అంటే నేను ఎప్పటి నుంచో ట్రై చేశా, ఒకసారి మాట్లాడాలి, మాటలు బాగున్నాయి, కొంచెం మోటివేటెడ్గా ఉన్నాయి, మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. లైక్ ఇప్పుడు నేను కూడా కొంచెం తెలియని విషయాలు నాకు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. అతను చెప్తారో లేదో మరి, ఆయన ఇదే ఉంటుంది. బ్రో, నా షో పేరు నో ఫిల్టర్ విత్ శివ. ఈ టైటిల్ ముందు తెలియదు. అలా ఏం లేదు, చాలా క్యాజువల్గా ఉంటుంది. బ్రో, యాక్చువల్లీ ప్రసాద్ గారు తెలుగువాడేనా? తెలుగు బేసిక్గా. అంటే మా బెహ్రాస్ కానీ లేకపోతే పాత్రోస్ వీళ్ళంతా వైజాగ్లో ఉండేవాళ్ళు. అప్పట్లో వైజాగ్ ఒరిస్సా ఉండేది. వైజాగ్ సింహాచలం అంతా ఒరిస్సా ఉండేది. మీకు సింహాచలంలో వచ్చే వాళ్ళంతా కూడా ఒరియా వాళ్ళు ఎక్కువ ఉంటారు. అది ఎప్పుడైతే ఒరిస్సా అండ్ ఆంధ్ర విడిపోయిందో అప్పుడు ఇక్కడ ఉండిపోయారు వీళ్ళంతా. అట్లా వచ్చిన క్యాస్ట్ అని అనుకుంటున్నా, అట్లా ఉండిపోయింది అది. ఇక్కడ బెహ్రా వేరు, మళ్ళీ ఒరిస్సాలో ఉండే బెహ్రా వేరు. అడిగారు ఎవరైనా ఈ తెలుగు ఎవరైనా రేర్గా బెహ్రా అంటే మీరు ఆంధ్రానండి, ఒరిస్సా అని అడుగుతారు. 4 ఫాదర్స్ నుంచి ఆంధ్ర. సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాం? ఇందాకే తిట్టుకున్నా దీని గురించి. చాలా చాలా బాగుంది శివ. యాక్చువల్గా దేవుడిచ్చిన వరం, ప్రేక్షకులు ఇచ్చిన ఆశీర్వాదంగా ఫీల్ అవుతుంది. అండ్ అదే ఫస్ట్ వచ్చినంత చెప్తా. ఎలా నచ్చదా అంటే ఎలా అనిపించింది మీకు? అంటే ఇలా ఎలా అనిపించింది ఏంటి? జనరల్గా మీకు ఏదో ఒక ఫీల్ వస్తుంది, ఎస్ ఇప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది అని. అప్పుడు మనం నోటీస్ చెయ్యము. అట్లా అది రెగ్యులర్ క్వశ్చన్ అయిపోయింది అది. అందుకే ఎంట్రీ అవ్వడం కూడా భయపడుతున్నాం. ఇందాక కాబట్టి ఫోన్ చేశారు పాపం. ఒక 3 months నుంచి ఫాలో అప్ చేస్తున్నారు. ఇంక తట్టుకోలే, అవాయిడ్ చేస్తూనే ఉన్నా. ఇందాక వస్తుంది ఫోన్, రాత్రి 2 గంటలకు వచ్చానమ్మా, నాకు 2 నుంచి ఉదయం 5 దాకా ఖాళీ ఉంటుంది. ఆ 2 నుంచి 3 మీరు తీసుకోండి, నాకు 3 గంటలకు ఇంటికి పంపించండి. ఆ 3 వరకు మీరు ఎంటర్ చేసుకుని ఉంటే అర్థమైంది సార్, ఉంటాను సార్ నేను పెట్టేస్తాను. ఇప్పుడు మీడియాలో ప్రసాద్ రాత్రి 2 క్రమం ఉన్నాడు, అమ్మాయిలు ఎందుకు వచ్చిన కాదు. ఇప్పుడు మీరు నార్మల్గా రీసెంట్గా అంటే ఇంతకు ముందు గత ఒక 1 year బ్యాక్ ఈ 2023లో 3 నుంచి 24 వరకు నాకు తెలిసి ప్రసాద్ గారు చాలా తక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వడం, తక్కువ ఇంటరాక్షన్ అయింది. రీసెంట్ టైమ్స్లో ఎక్కువ పబ్లిక్లోకి రావడం, లైక్ ఇంటర్వ్యూ పరంగా కానీ పర్సనల్ లైఫ్ని షేర్ చేసుకోవడం. ఎందుకు సడన్గా? రీసెంట్గా డివర్స్ అయింది. అంతకుముందు సెపరేట్ అంటే కదా, ఇలా వచ్చేవి వద్దు. తెలిసి కూడా చాలామంది మీరు మీ వైఫ్ రావచ్చు కదా ఇంటర్వ్యూ కానీ అడుగుతారు. తెలిసి ఒక పర్సన్ అడిగితే నాకు చాలా బాధ అనిపించింది. ఓకే, వీళ్ళు కెలుపుతున్నారు నన్ను అని. కొందరు వచ్చి ఇప్పుడు NB ఒరిజినల్స్లో ఇచ్చానండి. కొన్ని మంచి ఇంటర్వ్యూస్ జరిగినాయి. ఇప్పుడు లాజిరెడ్డి అని, లేకపోతే హర్షిని అని ఐటమ్లో జరిగింది. ఓకే, బాగున్నాయి, కరెక్ట్గా ఉన్నాయి అనిపించింది. వ్యాలిడ్ క్వశ్చన్స్ ఉన్నాయో అనిపించింది. మిగతా వ్యాలిడ్ క్వశ్చన్స్ అంటే రొట్ట క్వశ్చన్స్ అడుగుతారు. అది అవునా, అలా అనిపించిందా? అవునా, అప్పుడేం పెట్టారు మీకు? ఎందుకు దోశ కావాలి, ఇడ్లీ కావాలి, నేను ఏం పెట్టాను, ఈ లేని పనికి వచ్చింది సార్. అవి నాకు ఇంట్రెస్ట్ లేక వదిలేదు సార్. ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుంది బ్రో నీ లైఫ్లో? మెకానిక్ వెబ్ సిరీస్ జరుగుతుంది, సినిమాలు జరుగుతున్నాయి. పర్సనల్ లైఫ్ అది దానికి అంత అంటే ఒక డిప్రెషన్ నుంచి బయటికి రావడం శివ, ఐ మేడ్ మై సెల్ఫ్ బిజీ. నేను ఖాళీ ఉండకూడదు ఇంకా అని ఫిక్స్ అయినా. అది ఎలా ఉందంటే ఇప్పుడు నాకు ఖాళీ నిజంగా ఇవ్వట్లా. అరే ఒక 2 రోజులు ఎక్కడికైనా వెళ్దామన్నా కూడా దొరకని పరిస్థితి. ఎంతసేపు మన చేతిలోనే ఉంటుంది, కమిట్మెంట్స్ ముందే ఇస్తున్నాం కదా, డేట్స్ అని అట్లా. కమిటీ కుర్రాళ్ళు చూశాను బ్రో, పెద్దోడు రోల్ చాలా మంచిగా యాక్టింగ్, మంచి రోల్ పడింది. ఇంకా మంచి ఆఫర్స్ వస్తాయి, ఇంకా మంచి సినిమాల్లో కనిపిస్తాడు అని అనుకున్నాం. మంచి ఇది ఉంది. దానివల్ల నీకు ఏమైనా యూజ్ అయిందా? మంచి ఆఫర్లు వచ్చాయి. బేసిక్గా ఒక కమెడియన్కి సీరియస్ పాత్ర రాదు, చాలా కష్టం రావడం. బట్ నేను బాగా ప్రొజెక్ట్ అయిన సినిమా ఒక సీరియస్ పాత్ర వచ్చింది. కామెడీతో పాటు అంత సెంటిమెంట్ ఉండే పాత్ర. అంటే ఫస్ట్ సినిమా కాదు, 12వ సినిమా 13వ సినిమా నాకు కమెడీ వరల్డ్. కానీ కంప్లీట్గా ఉన్న సినిమా, నేను జనాలకు తెలిసిన సినిమా. ఆ సినిమాతోనే అలాంటి పాత్ర పడడం నాకు, అరే ఇది కమెడీనే కాదు యాక్టర్ కూడా, ఈ గుర్తింపు వచ్చింది. దీనివల్ల సినిమాలు పెరిగినాయి. నేను ఇప్పుడు కమెడియన్గా చూస్తారా జనాలు, ఆడియన్స్? అరే ప్రసాద్ వచ్చి ప్రసాద్ నవ్విస్తారని చూస్తారు తప్ప, ప్రసాద్ చాలా బాగా ఏడుస్తాడు అనుకోడు కదా, కమెడియన్గా చూస్తారు కదా. అది కొంచెం అది నాకు అసలు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు కామెడీ. అంటే ఇష్టం లేదు అంటే ఏంటంటే దాని ఒకదాని స్టిక్ అయిపోతావేమో అని.
ఇప్పుడు యాక్టర్ అన్నీ చేస్తారండి, కమెడియన్ అన్నీ చేయలేడు. ప్రాబ్లం అది. అంటే చేయలేడు అంటే అన్ని ఇవ్వరు. కానీ మీరు వచ్చింది ఈ సర్కాజము లైక్ ఇలా జనాలు నవ్వించుకునే కదా ఆడియన్స్లోకి వచ్చి. లేదు, మనం ముందు సీరియస్ చేసాం కానీ జనాల్లోకి వెళ్ళలేదు అది. కమెడియన్ పక్కోడి మీద సెటైర్ వేస్తేనే జనాల్లోకి వెళ్ళింది. అబ్బా పీపుల్ వాంట్స్ కామెడీ ఓన్లీ అనిపించింది. దాని మీద లైవ్లీహుడ్ కోసం చేయడం తప్ప ఇది సక్సెస్ అది అట్లా ఏం స్టార్ట్ చేయాలి. అసలు హిట్ అవుతుందని అనుకోలేదు సార్. అవును, హిట్ అవుతుంది అని అనుకోలేదు. 2,000 ఇస్తారు ఎపిసోడ్కి, ఇంకొక 2,000 పెంచుతారేమో అని చేశాను తప్ప. ఇండస్ట్రీకి రావాలనే ఉద్దేశంతో వచ్చా? 16 ఏళ్ళు అయింది వచ్చి. అదే ఇండస్ట్రీకి ఇండస్ట్రీకి రావాలని ఏదైనా చెయ్యాలని. డైరెక్షన్ మీద అంటే లైక్ ఇప్పుడు మీరు కథ రాస్తుంటారు, డైలాగ్స్ రాస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు ఒక మంచిగా లైక్ ఇలా ఒక కామెడీ కాకుండా ఈ సెటైర్ ఇదే కాకుండా ఇంకా వేరే ప్రసాద్ బెహ్రాని ఎప్పుడైనా చూపించుకోవాలి, ఇలా రాస్తే జనాల్లోకి వెళ్తారు అని ఎప్పుడు అనుకోలేదా బ్రో? అట్లా రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ సినిమా నేను ఇప్పుడు ఎంతో డైరెక్ట్ చేయాలి సినిమా. డైరెక్ట్ చేస్తే నన్ను నేను పెట్టుకొని డైరెక్ట్ చేస్తే అంతమంది ప్రొడ్యూసర్లు ముందుకు వస్తారు అని ఒక పాయింట్ దగ్గర అయిపోయాను. నేను ఇది జరిగింది కూడా, నువ్వు డైరెక్ట్ చేయి బాగుంది, కథ బాగుంది, వెళ్ళిపో, బట్ వేరే యాక్టర్కి వెళ్దాము. యూ కాంట్ మేనేజ్, రెండు ఒకేసారి నువ్వు మేనేజ్ చేయలేవు, పెద్దోళ్ళు మేనేజ్ చేయలేవు అనిపించింది. వాళ్ళే చెప్పారు, ఇద్దరు నువ్వు యాక్టింగ్ డైరెక్షన్ రెండు మేనేజ్ చేయలేవు, ఒకటే చెయ్యి అన్నారు. సరే ప్రస్తుతానికి యాక్టింగ్ బాగానే ఉంది కదా. కోపం వచ్చింది? ఏం లేదు, దేని మీద కోపడలేము. కోపం ఎక్కువ అని విన్నాను. అంటే కోపం అంటే వర్క్లో ఎక్కువ వస్తుంది. సరిగ్గా చేయకపోతే నువ్వు చూసావు షార్ట్ ఫిల్మ్ హీరోయిన్స్ని, అవును, బాగా ఫాలోయింగ్ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని చూసావు. ఎందుకు రమ్మంటే రెండుకి వస్తారు. అవును, ఫోన్లోనే ఉంటారు, ప్రాక్టీస్ ఉండదు. అందరికీ ఫేమ్ వచ్చేయాలి, అందరూ ప్యాన్ ఇండియా స్టార్స్ అయిపోవాలి, అందరికీ క్రోర్స్ రెమ్యూనరేషన్ కావాలి. నాకు అది నచ్చదు. నువ్వు ఎప్పుడైతే వచ్చావో నువ్వు కెమెరాకి సరెండర్ అవ్వాలి. చాలా తక్కువ మంది అవుతారు. ఆ డైలాగ్ ఏంటి మంచి సంగ నాకు ఉదయం నుంచి వచ్చి అది అడుగుతాను, మొహం మీద నేస్తాను. ఉన్నారా బ్రో అలా ఇన్ఫ్లుయెన్స్? ఇప్పటికీ ఉన్నారు, అందరూ ఉన్నారు ఆల్మోస్ట్. మీకు అందుకే షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళలో కూడా సక్సెస్ రేట్ చాలా తక్కువ మందికి ఉంది. అందరూ వెళ్ళిపోవట్లేదు. అందగత్తిలో ఉన్నారు, బాగా చేసిన వాళ్ళు ఉన్నారు, మరి అందరూ ఎందుకు రావట్లేదు? ఈ మధ్య ఈ యాక్టింగ్ అంటే లైక్ యూట్యూబ్లో ఒక ప్యాషన్తో యాక్ట్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఇలా అనుకొని ఇలా చేసే వాళ్ళకన్నా ఇన్ఫ్లుయెన్సర్ లైక్ ఇలా ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఏమనిపించారు నీకు? ఇది యాక్చువల్గా నా మీద చాలా జరిగినాయండి. అలాగే షార్ట్ ఫిల్మ్లో హిట్ అయిపోయి సినిమాలోకి వస్తున్నాయి. నేను సినిమాల నుంచి షార్ట్ ఫిల్మ్స్కి వెళ్ళా. అక్కడ అవకాశం ఇవ్వలేదు, అక్కడ ప్రూవ్ చేసుకున్నాం, ప్లాట్ఫామ్ ఎంచుకున్నాం. ఇది చాలా మందికి అనిపిస్తుంది అన్న, బట్ నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. ఎవడు ఫేమ్ ఆడిది, కాకపోతే మన మీటర్ ఏంటి, ఎవడు ఎక్కువ రోజులు ఉంటాడు పాయింట్. కానీ వాళ్ళనే తీసుకుని మనం యాక్టింగ్లో కూర్చోబెడతాం కదా. ఎక్కువ రోజులు ఉన్నాం కదా, ఎవడు ఎక్కువ రోజులు ఉన్నా కెమెరా ముందు తెలిసిపోద్ది కదా. జనరల్గా నాటకం ఒకటి ఉంటుంది. నేను ఒక 1 month నుంచి చాలా మందికి అడిగాను, నేను నాటకం వేద్దామండి. సో 1 month ప్రాక్టీస్ ఉండాలి అన్నారు. సరే నాటకం 1 month 1 month కాలేజ్ ప్రాక్టీస్ చేసేంత ఉండదు, మనకి టైం దొరకదు కదా. ఎట్లా అంటే ఒక పెద్ద ఆయన కలిస్తే నాటకం కళ, సినిమా ఎలా అన్నాడు ఆయన. ఇప్పుడు డైలాగ్ చెప్తావు కట్టు, ఇంకో డైలాగ్ చెప్తావు కట్టు, ఉదయం నుంచి ఒకే ఎమోషన్ ఉంటుంది, ఒకే సీన్ ఉంటుంది, కథ అంతా నువ్వు చేసి చూపించవు ఒక రోజు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎంత నువ్వు బాగా యాక్టింగ్ వచ్చినా కొన్ని థింగ్స్ సినిమాలో అవసరం. డిసిప్లిన్ ఉండాలి, రెండోది టైంకి రావాలి, మూడోది బాగా మాట్లాడాలి, నాలా నోడుదో ఉండదు, అలా చాలా థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎవరికైతే వస్తావో సడన్గా వాళ్ళు డబ్బులు చూస్తుంటారు, ఫేమ్ చూస్తారు, సెల్ఫీలు దిగుతుంటారు, వాళ్ళు ఒక రేంజ్లో ఉన్నాం అనుకుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా నువ్వు ABCD నుంచే మొదలు పెట్టాలి. దానివల్ల ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అంతే. ప్రసాద్ బెహ్రా లైక్ ఇప్పుడు మీరు ఈ పాయింట్ చెప్పారు. ఇప్పుడు మీరు ఫేమ్ ఉన్న ఒక పర్సన్కి ఒకలా మాట్లాడడం, ఫేమ్ లేని పర్సన్తో ఒకలా మాట్లాడడం మీరు ఎప్పుడు జరగలేదా? మీరు ఎప్పుడు చేయలేదా? నేను ఎప్పుడు చేయలేదు అట్లా. అలాగే బయటకు వెళ్ళిన వాళ్ళు ప్రసాద్ బెహ్రాకి కోపం ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, బయట కొంతమందికి నచ్చదు. ఎందుకు అలా జరుగుతుంటుంది? ఎందుకు ఆ టాక్ అనేది బయటకు వస్తుంది? అది ఒక ఇంటర్వ్యూలో ఒక అతను అడిగారు, అక్కడి నుంచి అది యాటిట్యూడ్ మారింది. నాకు అట్లా యాటిట్యూడ్ ఏమి ఉండదు అన్న. కోపం అంటే నా సిచ్యువేషన్స్ అవి ఉన్నది, అది ఎక్కువ ఇంపాక్ట్ అయింది తప్ప ఏంటి అట్లా ఉండదన్న. నేను పెద్దగా పట్టించుకోను అంతే. మన అవతల వ్యక్తి ఎవరైనా డిస్టర్బ్ చేస్తే పట్టించుకోను, అది యాటిట్యూడ్ లాగా ప్రొజెక్ట్ అయ్యింది. పట్టించుకోవడం అంటే లైక్ నీకు ఎగ్జాంపుల్ చెప్తా. మన గణపతి క్యాంపస్ మన ఏరియా ఉంటుంది. మొన్న ఒక అతను ఎవరు వచ్చి పిలిచి పరిచయం చేశారు. పరిచయం చేస్తే నమస్తే అండి అన్న, సాధువులు చేస్తుంటావా, భోజనంకి వెళ్తారా, భోజనం పెడతా ఉంటా. ఏం రియాక్ట్ అవ్వాలి ఆయనకి? అది సార్ థ్యాంక్ యూ, 100 డబ్బులు ఉన్నా తింటాను సార్.
సార్ భోజనంకి వెళ్దాము అనడం వేరు. ఆ లీనియస్ నచ్చదు. నేను అరిసేవాడిని. తర్వాత తెలిసింది మార్కెట్లో ఇట్లా మనం అరవకూడదని. అట్లా ఉంటాడు అవి ప్రొడక్ట్ అవుతుంది. ప్రసాద్కి మంచి టాలెంట్ ఉంది, స్పాంటేనియస్ ఉంది, పట్టుదల ఉంది, యాక్టింగ్ చేయాలని పట్టుదల. బట్ ఇండస్ట్రీలోని ఎదగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అని నేను విన్నా. అది ఎంతవరకు నిజం? ఎందుకు అది? ఇవే కారణాలు. ఎవడవే నువ్వు సన్నగా ఇండస్ట్రీలోకి వచ్చేసి ఎవడవైనా తీసుకుంటావు అని ఉంటుంది. అంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా మారింది. అది ఏంటంటే అరే ఎవడో బాగా చేస్తున్నాడు మనకేమైనా ప్లస్ అవుతాడు. సో అంటే డైరెక్టర్స్ ఎవరైనా సరే బాగా చేస్తున్నాడు, ఇది మన బిజినెస్కి ఉపయోగపడుతుందని చూస్తారు కదా. ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు కొంచెం మారుతుంది. కానీ కొత్తలో నేను అది ఫేస్ చేశాను, ఈ మధ్యకాలంలో ఫేస్ చేశాను. బట్ ఇప్పుడు ఓకే సెట్ అయింది అంతా. ఇప్పుడు అంతా నార్మల్ సార్. ఈ సినిమా వల్ల మారిందా? కమిటీ కుర్రాల తర్వాత మారింది. రోల్స్ వచ్చాయా నీకు? మంచి రోల్స్ వచ్చాయి? చేస్తున్నాను ఇప్పుడు. చేస్తున్నాను పెద్ద మూవీస్ ఏవి చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్? టైటిల్స్ నాకు తెలియదు కానీ విశ్వక్సేన్ గారు అది ఫిబ్రవరిలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. శ్రీ విష్ణు గారితో బచ్చలు మళ్ళీ రిలీజ్ రెడీగా ఉంది 20th. ఓకే, ఈ మంత్ 20th. ఓకే, చాలా ఉన్నాయి ప్రాజెక్ట్. మంచి క్యారెక్టర్స్. ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేసుకోవాలంటాం కదా, అంతే కదా? అంతే. మనం ప్రూవ్ చేసుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ ప్రతి సినిమా నీకు టాస్క్ వెళ్ళాలి. రిలేషన్ ఇప్పుడు ఏంటి స్టేటస్? సింగిల్గా ఉంది. సింగిల్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ బ్రేకప్లు అవుతున్నాయి బ్రో. ఎందుకంటావు అసలు? నార్మల్గా అరే రీజన్ ఏమంటావు? మన లైఫ్లో ఉంది కదా, అందుకని. నీ లైఫ్లో ఎన్ని బ్రేకప్ అయ్యా చెప్పండి. నా లైఫ్లో ఉంది కదా. మన లైఫ్లో అయిందో ఒక బ్రేకప్ అయింది, అది అయిపోయింది. ఎందుకు అయిందంట? అది ఇంకా అవ్వలే, సెట్ కాలే. లైక్ సెట్ కాలంటే ఏ ఏజ్ డిఫరెన్సెస్, పెళ్ళి. ఇండిపెండెంట్ అనే ఒక పాయింట్ చాలా చాలా రూల్ చేసిందప్ప. ఇండిపెండెంట్ ఉమెన్, ఇండిపెండెంట్ మ్యాన్, అది చాలా ఇంతకుముందు అందరు కలిసి ఉండేవాళ్ళు కదా, ఎప్పుడైతే దూరం అవుతున్నాయో అని మారిపోతూ ఉంటాయి. దీని పరిణామాలు ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. జనరేషన్ ప్రాబ్లమ్. జనరేషన్ కదన్నా, మన ముందు వాళ్ళు ఏంటంటే అప్పుడు అంతకు ముందు వాళ్ళు పెట్టే బాధలు చూడక మన ముందు వాళ్ళు ఏమనుకునే వాళ్ళు అంటే మన పిల్లలు ఎలా ఉండకూడదు అనుకునేవాళ్ళు. ఆ ఇండిపెండెన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల స్వాతంత్రం ఎక్కువైపోయినా కూడా కష్టం ఉండాలి. ఎందుకు ఇంకేముంది, నా ఇష్టం. ఇప్పుడు నువ్వు నా కొడుకు ఫోన్ లేకపోతే ముద్ద తినడం అసలు అని ఫోన్ ఇస్తే 2 రోజులు పవర్ చూస్తాడు. ఏముంది మీడియా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఏముంది భయ్యా దీని వీడియో కావాలంటే డిఎం చేయండి అని కూడా పెడుతుంటాడు. సో ఒక పిల్లాడి చేతికి వెళ్తే ఏముంది, ఒక టీనేజర్ చేతికి వెళ్తే ఏముంది, మారుతుంది. ఫోన్ అసలు మొత్తం ఈ ఫోన్లోనే ఇప్పుడు చదువు అంతుంది. అబ్బా ఏముంటుంది, మారుతుంది. నువ్వు ఫోన్ తక్కువ వాడతావు? నేను ఇంతకుముందు గట్టి వాడేవాడిని, పబ్జీ ఆడేవాడిని బాగా. ఇప్పుడు సైలెంట్లో ఉండి పక్కన ఉండేస్తాను. నాకు అంటే ఈ మధ్యన నెంబర్ బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది, అందుకని సైలెంట్లో పెట్టేస్తాను. ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్లో 2 పాయింట్లు నాకు స్ట్రైక్ అవుతుంది. ఒకటి జనరేషన్ మారడం, ఇదంతా దీనివల్ల ఇదా? ఫోన్ ఎక్కువ వాడడం వల్ల ప్రాబ్లం అయిందా? రెండు ప్రాబ్లం అయింది. ఈ కలవాలి మళ్ళీ, ఇదేం ఆలోచన లేదా? నాకా అనిపిస్తుంటుంది మళ్ళీ ఒక్కోసారి. ఇమాజినేషన్లో అయితే మన కృతిసన్ అంతా కూడా ఉండొచ్చు, రియల్ లైఫ్లో ఒక అమ్మాయితో కూడా మనం ఉండలేం కదా. రోజుకో హీరోయిన్, హీరో కృతిసన్, మన శ్రీలీల, ఆయన కూర్చోమంది అంటాం, ఆడుకుంటాం. పక్కన ఇమాజినేషన్ ఉంటుంది, రియల్ కూడా ఉంది. కాస్త టైం స్పెండ్ చేద్దాం, ఏదో పొంగు అయిపోయింది. ఇది చాలా బెటర్. గొడవ పడదు, మాట్లాడదు, ఏమి జరగదు, అటు నుంచి రాదు మనకి, మనం హ్యాపీగానే ఉంటాం కదా. అంటే మళ్ళీ నాకు అంత ధైర్యం లేదు శివ, చాలట్లేదు. జరుగుతున్నాయి, మేము ఇంటరాక్ట్ అవుతున్నాం, నేను అమ్మాయిలతో కలుస్తున్నాను, బట్ ఏదో ఇంట్లో కలాలు తప్పదంటే ఫోర్స్ చేస్తున్నాను అమ్మ అంటే మళ్ళీ పెళ్ళేది నాకు, కానీ ధైర్యం చాలట్లేదు. ఇలా ఉండిపోతావా? ఏముందిలే ఇంకా అంటే ఇలా ఉండిపోతావా నార్మల్గా? సింగిల్గా బెటర్గా బాగానే ఉంది కదా. అది ఉండాలి కదా, మనం ఏ ఉండాలి, ఫ్యామిలీ ఉండాలి, అది పద్ధతి, లైక్ ఎలా అంటే బాధ్యతలు ఉండాలి, ఉంటే బాగుంటుంది కదా, లైఫ్ బాగుంటుంది కదా. అలా అనుకుంటున్నావా? అంటే అలా పెళ్ళి ప్రతి ఒక్కరికి డ్రీమ్. మా పిల్లలు అలా ఉండాలి, పిల్లలు, ఫ్యామిలీ, ఇట్లా సొసైటీలో ఎలా ఉండాలి, అలాగే స్టార్ట్ చేసాం. అది నా లైఫ్లో కుదరలా. ఇంకోసారి డేర్ చేసేంత ఓపిక లేదు, అది భయం. ఇండస్ట్రీలో ఉండడం, ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడడం, ఎక్కువ అమ్మాయిలతో క్లోజ్గా అవ్వడం, క్లోజ్గా ఉన్న వీడియోస్ వల్లే ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి? నాకు రావన్నా, నాకు ఆడ మగ తేడా ఉండదు, షూట్లో తిట్టేస్తాను అందరం. నేను బేసిక్గా నన్ను అనుమానించరు కూడా అంత త్వరగా. ఈడితే ఏ అమ్మాయి ఉండదు, నోరికి ఏ అమ్మాయి ఉండదు, వాళ్ళే ఫిక్స్ అయిపోతారు అట్లా.
అలాగే ఉండకని అలాగే ఉంటాను. అది కూడా నిజమే. సో అనుమానించడం త్వరగా. ఓకే. నేను యాక్చువల్లీ ఇందాక ఒక డిస్కషన్ వచ్చింది ప్రసాద్ బెహ్రా ఇందాక ఒక 2 days నుంచి మాట్లాడుకుంటే ప్రసాద్ బెహ్రాని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. అవును ఈ మధ్య బాబో పాప అంట అని అన్నాడు. బాబో పాప నాకా? అదేంటి అలా కాదు కదా, బ్రేకప్ అయిందా లేదే అని అంటే ఈ విషయం ఇంకా పూర్తిగా ఎవరికి తెలీదు. నేను డప్పు కొడుతూనే ఉన్నాను ఇంటర్వ్యూలో, నాకు బ్రేకప్ అయిందా అని. నాకు ఐ లవ్ యూ మెసేజ్లు వస్తాయి శివ. డాట్ 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 పెట్టి ఐ లవ్ యూ అన్నా, సారీ ఐ లవ్ యూ సో మచ్ అని డాట్ 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 అన్న కింద అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఒక్క రిప్లై అన్నా అని వస్తుంది. ఈ ఐ లవ్ యూ చూసి ఎగ్జిట్ అయ్యే లోపు స్క్రోల్ మనకి రాసి పెట్టలేదు. చూస్తా అన్ని మెసేజ్లు చూస్తా, అన్ని చూస్తా ఆల్మోస్ట్ ప్రతి మెసేజ్. ప్రతి message. నాది ఎందుకు చూడలేదు బ్రో, చూసాను. 2023లో పెట్టింది చూసాను నేను. ఎందుకు బాబు అంటే మనకి అల్గారిథం ఉంటుంది, యూట్యూబ్ అల్గారిథం. యాంకర్ శివ అలా చూసి వచ్చేలోపు ఏదో సమ్వేర్ ఏదో అప్పుడు చూసినప్పుడు ఒక ఐరన్ వచ్చింది. అమ్మో వద్దు. తర్వాత యాంకర్ శివ ఇలా ఇంటర్వ్యూ అడిగారని అప్పుడు తమిళలో ఉండే. అవును తమిళలోనూ తమిళ కాదు అనుకుంటా అప్పుడు అడిగితే యాంకర్ శివ అమ్మో యాంకర్ శివ వద్దు సార్. ఓకే ఇప్పుడు జనాల్లో నలగడం అవసరం. ఆ తర్వాత స్కిప్ అయిపోయింది ఆ మెసేజ్. అప్పుడే కొత్త, అప్పుడే ఫ్రెష్ అనుకుంటా నేనా లైక్ బ్రేకప్ అయ్యి 2022. దాని తర్వాత వెంటనే నేను 23 స్టార్టింగ్ లో పెట్టాను. అక్టోబర్లో పెట్టు. అక్టోబర్లో స్టార్టింగ్ ఫోన్ చేశా, ట్రై చేశా. ఫోన్ చేశారు నాకు, అది నాకు తెలియదు. బాలమణికంట అని మీ రూమ్ ఫ్రెండ్ అతను నాకు 2 సార్లు అడిగాడు. అయితే కొంచెం భయం వేసింది, ఎందుకు వచ్చాను కదా. అదే అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు అయ్యింది. ఇప్పుడు కూడా నేనే ఫోన్ చేశాను. ఈ మధ్య ఫుల్ బిజీ ఉండి నువ్వు రెస్పాండ్ అయ్యా బ్రో. నీకు ఎట్టకారం ఎక్కడి నుంచి వచ్చింది బ్రో? అంతా గోదావరిని చూసి ఇమిటేషనా లేకపోతే ఏంటి అని అడుగుతారు. బేసిక్గా అది గోదావరి అనుకుంటున్నాను, అది శ్రీకాకుళం. బేసిక్గా ఆ స్లాంగ్ ఎక్కడ నేను ఎప్పుడు అంటే 1-2 పాత వీడియోలో చేసాను తప్ప కొత్త వీడియోలో చేయలే. ఎవరో శ్రీకాకుళం వాస్తవ్యులు ఒకరికి మనోభావాలు హర్ట్ అయ్యాయి. ఇతను అన్ని లాంగ్వేజ్లో చేస్తాడు కానీ అదే అన్ని యాక్సెంట్లో చేస్తాడు, శ్రీకాకుళం యాక్సెంట్లో చేయడం అని. శ్రీకాకుళం యాక్సెంట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం నా టీంలో అందరూ గోదావరి బ్యాచ్ ఉన్నారు. వాళ్ళందరికీ నేను గోదావరి నేర్పించడం బెటరా, నేను ఒక్కడనే గోదావరి మాట్లాడడం బెటరా అంటే ఇదే బెటర్ అనిపించింది. సో అదొక రీజన్. రెండోది గోదావరి 3 ఏళ్ళు ప్రాక్టీస్ చేసాం దీనికి కమిటీ కొరలకి. అంతకుముందు నేను గోష్ఠి గారు రాసిన కొన్ని సినిమాలు కూడా గోదావరి స్లాంగ్లో ఉండేవి. ఆ గోదావరి అలా అలవాటు అయిపోయి ఆ స్లాంగ్ మా అటకారం కొంచెం అక్కడ నుంచే అబ్బిందేమో. ఇందులో నేర్చుకున్నావా బ్రో 3 years స్లాంగ్? గోదావరి స్లాంగ్ నేర్చుకున్నాను. వంశీ 3 years ముందు నుంచే ప్లాన్ ఇదంతా. 4 years అవుతుంది ఆల్మోస్ట్. ముందే ఫిక్స్ అయిపోయారా బ్రో మీరు ఆ సినిమాకి? ఫస్ట్ ఫిక్స్ అయిన వాళ్ళు నేను ఒకరిని, తర్వాత అందరూ వచ్చారు. లైక్ నీది రోల్ రీజన్ ఏంటి బ్రో నిన్ను తీసుకోవడానికి? రీజన్ నాకు తీసుకుంది పెద్దోడి క్యారెక్టర్ తీసుకోవాలి. నన్ను ఏమన్నా ఒక క్యారెక్టర్ ఉంటుంది, సుధాకర్ అని ఏమన్నా ఒక క్యారెక్టర్, దానికి తీసుకున్నాను నన్ను. దానికి తీసుకున్న తర్వాత దానికి ప్రాక్టీస్ ఏం అవసరం ఉండదు, ఓన్లీ సటైరికల్ డైలాగ్స్ ఉంటే అంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండదు అని అనుకున్నాను ఫస్ట్. కాలక్రమేణా ప్రొడక్షన్ మారుతున్న కొద్దీ పెద్దోడైన క్యారెక్టర్ ఉందని కూడా నాకు తెలియదు. అదే కొంచెం అందరికన్నా కొంచెం పెద్దోడిలా ఉన్నాడు కదా, మనోడిని పెద్దోడు పెడదాం, అదొక రీజను. రెండోది మనోడు నువ్వు కమెడియన్ కాదు అంటాడు మా డైరెక్టర్ ఎప్పుడు. ఎందుకు మరి యువర్ నాట్ కమెడియన్, యువర్ యాక్టర్, నాకు యాక్టర్ కావాలని ఆ పెద్దోడి క్యారెక్టర్. తర్వాత ఆ క్యారెక్టర్ కోసం చాలా ఫైట్స్ చేశాడు, చాలా ప్రొడక్షన్లో. నీకే ఇవ్వాలని నాకే కాదు, మొత్తం 11 మంది కమిటీ కుర్రల కోసం ఫైట్ చేశాడు. ఎవరైనా మా మీద ఎంత డబ్బులు పెడతారు శివ. లాస్ట్లో నిహారిక గారు యాక్సెప్ట్ చేయడం అట్లా జీవితం పెద్ద ప్లస్ పాయింట్ సినిమా. ఆవిడ లేకపోతే సినిమా అంతవరకు రాదు. అంతేనా? ఎవరన్నా మాస్టర్ వదలన సినిమా ఆవిడ మోసింది నిజంగా. ప్రతి ప్రమోషన్కి ఆవిడే తీసుకెళ్ళేది, ప్రతి దగ్గరికి ఆవిడే పట్టుకెళ్ళేది, ప్రతి టూర్ ఆవిడే పట్టుకెళ్ళేది. మాకు భోజనం పెట్టడం చాలా మంది ఎక్కువ అనుకునేవాళ్ళు ప్రొడక్షన్లో. ఇప్పటికి చిల్ నీకు అది ఉందా? అప్పుడు అనుకునేవాళ్ళు, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. ఇప్పుడు మంచిగా ఉంది కదా, మంచి ట్రీట్మెంట్ మంచిగా ఉంది. ఇప్పుడు తప్పదు కదా. ఇప్పుడు నువ్వు రైటింగ్ రాస్తుంటావు కదా, డైరెక్షన్ నువ్వు చేస్తుంటావు, ఎవరిని ఊహించుకుంటావు? ఏదైనా డైరెక్టర్ని ఊహించుకోవడం లేకపోతే రైటర్ని ఊహించుకోవడం అలా ఏమన్నా నీ స్టైల్? నేను ఎక్కడ నాకు ఎలా రాయాలన్న ప్యాటర్న్స్ కూడా తెలియదు నాకు అసలుగా. ఇప్పుడు మీరు కమెడియన్ క్యారెక్టర్ రాసిమన్నారు అనుకోండి, మీరుంటే ఏం చేస్తారు? నేను అందుకే అన్నాను ఆ హీరో కోసం నేను కథ రాయను, నేను కథ రాసి ఆ హీరోని తీసుకుంటా అంటాను నేను జనరల్గా, అంటే నా స్టైల్. అలాగే నేను ఇది పలానా హీరో సినిమా నాకు ఎవరు ఇచ్చినా
నేను హీరో ఆ సినిమాలో, కాబట్టి నేను చేస్తే ఏం చేస్తా అనే ఒక పాయింట్ మీద రాస్తుంది అంత. ఇంకా యూట్యూబ్లో ఉండిపోతావా బ్రో? లేదు, సినిమా అవుతుంది, సినిమాలో అవుతుంది, ఇంకా యూట్యూబ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెడుతుంది. యూట్యూబ్ మీద ఫస్ట్ నుంచి కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకంటే పెళ్లివారం అండి లక్కీ హిట్, అది 3 సిరీస్లు కూడా మావిడాకు లక్కీ హిట్టే. నేను నేను స్టోరీ రైటర్ని కాదు శివ. ఈ కథలో సోల్ ఏంటి, ప్లాట్ ఏంటి, ఎంగేజ్ ఎంతవరకు ఉంది, ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం, ఇవంతా నేను చూసుకోను. ఏంటంటే ఒక బరువైన మాట చెప్తున్నాం, ఒక బరువైన డైలాగ్ చెప్తున్నాం, ఒక బరువైన విషయాన్ని చెప్తున్నాం, లేదా మ్యాక్సిమం నవ్విస్తాం లేదా, ఈ 2 పాయింట్లు తప్ప కథ నాకు రాదు. నేను కథ రచయితను కాదు, నేను డైలాగ్ రైటర్ని. మావిడాకులు రాసినప్పుడు కూడా 15 నిమిషాల ఎపిసోడ్లో 13 నిమిషాలు నీకు ఆఫీస్ సీన్స్ కామెడీ ఉంటే 2 నిమిషాలు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేది. అంటే మెయిన్ కంటెంట్ 2 నిమిషాలే ఉండేది, మిగతా అంతా 13 నిమిషాలు ఆడనేదో అన్నాం, నన్ను ఏదో అన్నాం, ఇదే ఉండేది. లైఫ్లో కూడా సొల్లే ఎక్కువ ఉంటుంది, సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది, అదే చూపించాలి. లైఫ్లో సొల్లే, లైఫ్ అంత సొల్లే కదా. ఉదయం నుంచి మీరు ఏం చేశారు? అది సొల్లే. నేను ఉదయం లేచి బ్రష్ స్నానం చేసిన వెంటనే భగవద్గీత చేసి యోగా చేసిన తర్వాత 2 శివకార పుస్తకాలు తిరగేసి అక్కడ నుంచి న్యూస్ చూసి, ఆ తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్స్ అని చూసి, రేపు వర్క్ ఇంత లేట్ చేయలేదు కదా మీరు. ప్రసాద్ గారు ఇంటర్వ్యూ వస్తున్నాడా, ఇంత లేజీగానే వచ్చారు. సో మీరు ఇప్పుడు దాకా మీరు చేసింది ఏంటి? ఉదయం నుంచి 3:30 దాకా చేసింది సొల్లే కదా. 3:30 నుంచి 4:30 దాకా ఒక పని చేశారు మీరు, మళ్ళీ 4 తర్వాత ఏంటి మళ్ళీ సొల్లే. సో 24 గంటల్లో మీరు గంటే మీరు పని చేశారు, మీరు అంతా సొల్లే కదా. సో నేను అదే చెప్పాను, మీరు 15 నిమిషాల ఎపిసోడ్లో 13 నిమిషాలు సొల్లే ఉంటాయి. కానీ సొల్లే ఇంట్రెస్ట్ కదా జనాలు అదే కదా పీపుల్. నేను స్టార్టింగ్లో ఏంటి ఇంత కష్టపడి చేస్తున్నా వ్యూస్ రావట్లేదు అనుకున్నప్పుడు ఒక వీడియో చూసాను. ఆ వీడియో ఏంటంటే డార్లింగ్, బెండకాయ చేయడం ఎలా, అప్పట్లో వంటల వీడియోలు అలా 16 మిలియన్ వ్యూస్ ఉంది. బెండకాయ ఉన్నాయి వాడికి రాదా. ఇంకోటి మగాడు తల దువ్వుకోవడం ఎలా 4 మిలియన్ వ్యూస్ చెప్పింది. అమ్మ స్క్రిప్ట్ తీసి పేజీలు రాసి ఎక్కడ మ్యూజిక్కి ఇంత కష్టపడితే రాలా 40,000 50,000 వచ్చేదానికి వ్యూస్. మగాడు తల దువ్వుకోవడం ఎలా 4 మిలియన్లు ఉంది. ఓ పీపుల్ వాంట్ సొల్లు. ఇప్పుడు నేను సీరియస్ చెప్పాను అనుకో, అన్న కథ ఎవరికి కావాలన్నా, కామెడీ లేదు కామెడీ పెంచి అంటారు, మొత్తం కామెడీ పెట్టిన క్రింజ్ కామెడీయా, కథ ఏంటి లేదు అంటారు. ఓహో, ఫస్ట్ నేను కమెంట్స్ చూడడం మానేయాలి. కామెంట్ పట్టించుకుంటావు ప్రత్యేక అంటే పెళ్లివారం అని రాసింది ఆడియన్స్, వాళ్ళు అర్థమైంది విరాయిస్తే నీకు లవ్ స్టోరీ ఉంది ఇక్కడ అర్థమైందంటే అవునా ఓకే నెక్స్ట్ ఎపిసోడ్ విరాయిస్తా లవ్ స్టోరీ. జేసీని ఇప్పుడు కొడతావు నాకు తెలుసు, జేసీని కొట్టాలా, నెక్స్ట్ ఎపిసోడ్ జేసీని కొట్టాలి. ఈ 5 రోజులు మొత్తం ఆడియన్స్ కింద కామెంట్స్ తీసుకుని కదా. పెళ్లివారం అంటే అంతా అదే, పెళ్లివారం అండి ఈ మధ్యన బాగోట్లేదు 7 ఎపిసోడ్ వేసాను చేసేది అట్లా. ఇప్పుడు ఫైనాన్షియల్గా అంతా హ్యాపీ ఇప్పుడు. హ్యాపీ అంటే అంటే యూట్యూబ్ నుంచి ప్రాంప్ట్ ఉంటుంది గురు అనుకునటం నుంచి, సినిమాలు కొంచెం లేట్ అవుతాయి బట్ ఓకే. ఫైనాన్షియల్గా మంచిగా స్టేటస్ బాగుంది. ఇల్లు కొనుక్కున్నాడా? మాది పల్లెటూరు, గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లో గిల్ అవుతుంది కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. ఇక్కడ హైదరాబాద్లో లేదు అంత సంపాదించలే. అంటే ముందు బొక్కలు కప్పుకోవడానికి సగం అయిపోయింది, చాలా అప్పులు ఉండేవన్నీ తీర్చుకోవడానికి సగం అయిపోయింది. తీర్చేసుకున్నాం మొత్తం. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళి 40-50 వచ్చింది అనుకున్న ఎగ్జాంపుల్, ముందు అప్పులు తీర్చుకోవాలి కదా. 50 వచ్చింది ఏం చేసి ఇల్లు అంట, ముందు బొక్కలు ఉన్నాయి కదా. ఏం నేర్చుకున్నప్పుడు కొత్తగా నువ్వు ఇండస్ట్రీలో? నేర్చుకోలేదు రాత్రి తాగి ఉదయం మర్చిపోవడం. యాక్చువల్ నెక్స్ట్ టాపిక్ నాది తాగుడు గురించే. మొత్తం అదే మర్చిపోయి మళ్ళీ తాగుతావా? రేర్ అంటే ఎవ్వరూ లేకుండా నేను మాత్రమే ఉంటుంది జనాలకు వెళ్ళి, అది నేను అది టాలరేట్ చేయను, అవతల నేను ఎంజాయ్ చేయలేను. నువ్వుగా తాగి నేను 2 పెగలే మా గగనం ఫోన్లు ఇంకా ఆ రోజు మనం మాట్లాడదు బ్రదర్ అసలు మీరు గ్రేట్ అదే 2 పెగలే ఫస్ట్ వీడు 10 తర్వాత నా ఫోన్ చాలా మంది లిఫ్ట్ చేయరు. అవునా? చాలా మంది చిట్నో ఏమన్నావు అలాగే పొగండా యాడ్ని ఏముండదు. అంటే శివ ఆ రోజు ఇంటర్వ్యూలో ఈ పాయింట్స్ మనం హ్యావ్ టు డిస్కస్, అంటే మనం చేయాల్సింది మనం ముందు అనేసాం. ఇట్స్ ఓకే బట్ ఐ గాట్ రికగ్నైజేషన్ ఫ్రమ్ దిస్ ఇంటర్వ్యూ, సో థ్యాంక్ యూ సో మచ్ యువర్ ద రీజన్ ఫర్ మీ. అయిపోయింది, అరే ఏం కాదురా ఓకే మళ్ళీ చేస్తాను. ఇలా ఇంట్రెస్టింగ్ నెంబర్ కాల్. నార్మల్గా ప్రతి ఒక్కరికి అలవాటు ఉంది కదా తాగాక ఫోన్ చేయడం. నేను అందరితో హ్యామీ చేస్తా, ప్రాబ్లం అది. ఎస్డి చెడాగరికి ఫోన్ చేస్తా, ప్రసాద్ రేపు మాట్లాడుతా ఉన్నా అదే ఏంటి అమ్మా ఎస్డి సార్కా, ఎస్డి సార్కి డాన్ గడికి మా టీంలో అందరికి అప్రిషియేట్ చేయాలంటే 2 పెగలేసి చాలా బాగా చేస్తారు రాస్తా. సార్ నాకు అర్థమైంది సార్, పడుకోండి సార్ ప్లీజ్. నీ క్యారెక్టర్స్లో కూడా తాగుపోతే బాగా కనెక్షన్ జనాలకి, నువ్వు తాగి యాక్ట్ చేసే ఎందుకు బ్రో నువ్వు ఎక్కువ అంటే లైక్
నార్మల్గా ఆ క్యారెక్టర్ ఎందుకు చూపించుకోవాలనుకుంటావు? తాగుడు క్యారెక్టర్. నేను తాగుబోతు క్యారెక్టర్ చేయనే. తాగుడు గురించి డిస్కస్ తాగుడు గురించి చేయను, అంతవరకు చేయను. తాగుడు డిస్కషన్ ఉంటుంది. తాగుడు డిస్కషన్ అంటే ఇప్పుడు 170 రూపీస్ 175 రూపీస్ విరాయిస్తే ఇస్తే ఇంకొక 175 రెడ్డి గారు కూడా తాగుతారు. అక్కడ కంపానియన్షిప్ చూపిస్తాను తప్ప మేము తాగిన సీన్స్ చూపించలేదు. తక్కువ నువ్వు తాగి ఉన్నాయి కొన్ని ఎక్కడో వింధ్యా విహారంలో ఉంటుంది, 1-2 సీన్స్ ఉంటాయి. తాగి యాక్షన్ ఉన్నాయి. ఆడియన్స్ పల్స్ ని ఏం పట్టుకుంటారు ఇప్పుడు నార్మల్గా? అన్ని తెలియదు, అన్ని తెలిస్తే అప్పుడే సక్సెస్ అయ్యేవాడు కదా. 30 దాటిన తర్వాత ఏ ఉపయోగం ఇప్పుడు? అంటే ఏం టార్గెట్ చేస్తావని? ఎంతసేపు నమ్మించగలం? ఒక్క కంటెంట్ మీద ఎంతసేపు నమ్మించగలం? అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళకుండా నమ్మించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు కొత్త అలా ఏం రాయను. ఇప్పుడు ఇలా కూర్చున్నాం అనుకో, నీలో ఉన్న లోపాలు నాలో ఉన్న లోపాలు ఒక అనుకొని ఆ లోపాల మీద వేస్తాం. లోపాలు మీన్స్ వాళ్ళ ఇది కాదు. ఇప్పుడు సటైర్గా మాట ఇసిరేస్తా. బాడీ షేమింగ్ చాలా తక్కువ. గుండు ఉంది అనుకో, గుండు మీద వేస్తాను. అది దాని బాడీ ఏమీ లేకుండా కామెడీ ఉండదు శివ. ఏమీ లేకుండా ఎక్కడ లేదు నాకు తెలిసి. జంజాల గారు లాంటి వ్యక్తి కూడా వాటి మీద వేసారు. ఎవరే అరగండు కదా అంటారు ఆయన. అదేంటి? అవి కూడా అవి లేకుండా ఉండవు. అవి మరీ బాడీ షేమింగ్ అంటే మరీ దారుణమైన షేమింగ్ అవి చేయను. బూత్ తక్కువ. బూత్ అనేది పెట్టను. మంచిది. ఈ మధ్య చాలా ఎక్కువ కామెడీ మీద. అంటే నేను కూడా చేశాను బూత్. ఏంటంటే మొన్న ఒక షోకి వెళ్ళాను, తెలిసిన షో, పేరు అనవసరం. ఆ షోలో కొంచెం డబల్ మీనింగ్ ఉన్నాయి. నేను పొరపాటు వేయాల్సి వచ్చింది అక్కడ. రిగ్రెట్ ఫీల్ అయ్యి, నన్ను ఇంట్లో ఆడవాళ్ళు చూస్తారు కదా, కొంచెం బాధపడ్డా. ఎవరైనా అడిగారా ఇది పెట్టి ఎందుకు? చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు. చిల్లర అయిపోయావా? రాను చేస్తున్నప్పుడు ఎలా పడితే అలా చేస్తున్నారు, చిల్లర కంటెంట్ చేస్తున్నారు అంటే పేరు వచ్చేస్తుంది కదా రాను. దానిపైన ఎక్కడి నుంచి నన్ను ఎపిసోడ్లు ఎవరైనా తీసుకొస్తుంది, నేనైనా సరే ఎక్కడైనా తీసుకొస్తాం. అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మనం తీసింది ఒక్క దాని మీద 30 ఎపిసోడ్ 100 ఎపిసోడ్లు ఎక్కడైనా తీసుకొస్తాం. 100 ఎపిసోడ్ ప్రొడక్షన్ ఏంటి? నేను ఒక పెద్ద సీన్ రాశాను అనుకోండి, దానికి ఉన్న బడ్జెట్ ఏంటి? ఈ మధ్య నేను కొన్ని యాప్స్ ప్రమోట్ చేస్తారు మా వాళ్ళు. నేను కాదండి, అది నేను నా కంపెనీ కాదు. అన్నా ఈ యాప్ ప్రమోట్ చేస్తానంత దిగజారిపోయావా, నీకు వస్తున్న వ్యూస్ డబ్బులు సరిపోవట్లేదా అని కామెంట్ పెడతారు. ఒక 2 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చిందంటే ఒక 1 లాక్ 1.2 దాకా డబ్బులు వస్తాయి. ఇందులో 15 మంది వర్క్ చేస్తారు గురు. ఇది ఓన్లీ యాక్టర్సే 15 మంది ఉంటారు. లొకేషన్స్, వీళ్ళు డే పేమెంట్, ఎడిటర్, ఎస్సీఓ, పోస్టర్ డిజైనర్, పబ్లిసిటీ డిజైనర్, సోషల్ ప్రమోటర్, అందరికి ఎవరు ఇస్తారు డబ్బులు? 100 crore వెళ్ళాలి మనం. మళ్ళీ మనం బ్రాండ్ చేస్తేనే డబ్బులు మిగులుతాయి. బ్రాండ్ చేస్తే డబ్బులు మిగలవు. సో బ్రాండ్ అనేది కంపెనీ తెచ్చుకుంటే మన సంబంధం లేదు. సో మనం ఒక మంచి అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి రాయాలి అంటే దాన్ని డబ్బులు పెట్టేవాళ్ళు కావాలి. యూట్యూబ్లో అంత పెట్టి మనం యూట్యూబ్లో అయితే కొత్త కంటెంట్ చెప్పకూడదు అని నాకు తెలిసి. నువ్వు ప్రూవ్ చేసుకొని కొత్త కంటెంట్ సినిమాలో చెప్పుకో. కొత్తగా కంటెంట్ యూట్యూబ్లో వద్దు. యూట్యూబ్కి వద్దు. యూట్యూబ్లో నువ్వు జనాలు ఎంటర్టైన్ చేయాలి. అదే ఆ కంటెంట్ తీసుకెళ్ళి ప్రొడ్యూసర్ చెప్పుకో, అది సినిమా వద్దు. యూట్యూబ్లో ఏమవుద్ది? ఏమవుతుంది? మనం గొప్పగా చెప్పలేదు. అమాయకత్వంగా ఫేసు ఎక్స్ప్రెషన్స్తో ఆడియన్స్ని కనెక్ట్ చేయడం, మాటలతో చేతబడి చేయడం. అంటే ఇది ఎక్కువ రోజులు ఉండదని నేను బలంగా నమ్ముతాను శివ. ఏది ఎక్కువ రోజులు ఉండదు. ఏది శాశ్వతం. ఇది ఇప్పుడు ఇంకో 6 నెలలు ఉంటుందేమో, ఇంకోటి వస్తాడు కొత్తగా. అందుకే కెళ్ళనెత్తికి ఎక్కకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు మీ వీడియోస్లో ఆడవాళ్ళు వంటల్ని కామెడీ చేస్తారు అంటే నిజంగా ఆడవాళ్ళ వంటలు బాగోవా మీ ఉద్దేశమా అని ఒక క్వశ్చన్. అలా అని కాదు, దానికి కూడా మనోభావాలా, అలా అని కాదు. అక్కడ బాగా బేసిక్గా నాకు బాగా పేరు వచ్చిన వీడియో, ఫస్ట్ వీడియో వంటలక్క అని ఒక వీడియో బాగా పేరు వచ్చింది. అది ఆ వీడియోలో బిట్ని అక్కడ అన్ని సిరీస్లో వాడడం అలవాటు అయిపోయింది. అండ్ పేరు కూడా వచ్చింది దానివల్ల. ఎవరివి ఎస్తికలని ఒక్కడ వీడియో నాకు ఈరోజు అన్నం పెడుతుంది. ఏమో అలా క్లిక్ అయిందని అంట తప్ప అదేం లేదు. బాగుంటాయా ఆడవాళ్ళ వంటలు? మా అమ్మ వంట బాగుంటుంది. తెలివైన ఆన్సర్. బయట ఫుడ్ తింటావు బ్రో? ఇప్పుడు బయటే బ్రో, ఇంకా వండుకోవట్లేదు. బ్యాచులర్ ఉంటున్నావా? మొత్తం బయటే ఫుడ్. 3 పూటలు బయటే. 3 పూటలు బయట? 3 పూటలు హోటల్. కుక్కుని పెట్టుకొని మన ఇంట్లో పెట్టుకోవట్లేదు. అంటే 1-2 సార్లు కొంచెం దెబ్బలు పడ్డాయి, అందుకని ఇంకా ఎవరిని ఇంట్లో పెట్టుకోవట్లేదు. ఒక పని ఆవిడ ఉండేది, ఆవిడ కొంచెం పెండ చేసిన సేపు ఇంక తీసుకోవట్లేదు. జనాల్ని ఎంత నవ్విస్తున్నారు, ఎంత కామెడీ పండిస్తున్నారు.
మీ లైఫ్లో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయా? మైల్ స్టోన్స్ అనుకుంటాను. కొత్తలో నాకు అలా జరిగిందని అనుకునేవాడిని, తర్వాత ఫూలిష్ అనిపించింది. ఎవడు కష్టపడకుండా రాడు కదా, దాన్ని ఎందుకు అంత ప్రొజెక్ట్ చేసుకున్నాను నేను అనిపించింది. అప్పుడెప్పుడు అలా కష్టపడ్డా, ఎలా జరిగింది, ఈ సినిమాలో ఎట్లా జరిగింది, ఎట్లా అవమానించారంటే ఎవడు నేను అసలు ఫస్ట్ నేను అవమానించుకుంటే ఎందుకు ఉంటారు, ఇవన్నీ మైల్ స్టోన్స్ ఏమో, అవే నన్ను స్ట్రాంగ్ చేస్తాయేమో అనిపించింది నాకు. నేను ఒకప్పుడు రిలేషన్లో ఉన్నప్పుడు చిన్న కూడా చాలా ఇబ్బంది పడిన రోజుల్లో ఒక టీ షాప్ దగ్గర ఓ 75 ఏళ్ళ ముసలాయన, ఆయనకి ఇంకొక అతను వచ్చి టీ ఇచ్చాడు. ఆయన టీ తాగుతూ చిరంజీవి గారి సినిమాలో క్లోజ్ పడింది నాకు, ఈ సినిమాలో పేరు వస్తుంది క్లోజ్ పడింది కాబట్టి ఇంక ఫ్యూచర్ చూసుకో అక్కర్లేదు నేను అన్నాడు. అతను రేపు టీ షాప్కి వస్తాడో లేదో తెలిసివా, ఈ 75 years old, అతనికి ఫ్యూచర్ చూసుకో అక్కర్లేదు అన్నాడు ఆయన. ఆ క్లోజ్ పడిన అతనికి ఇంకా హోప్ ఉంది, నాకు హోప్ లేదా అనిపించింది. సో అక్కడి నుంచి లైఫ్ టర్న్ అయింది. అంత పక్కన పెడితే ఇవన్నీ ప్రాజెక్ట్ చేసుకున్నాను, తప్పు చేశానా అని నాకు అప్పుడు ఆయన గుర్తొచ్చి అనిపించింది. మైల్ స్టోన్స్ అంతే. లవ్ పై మీ అభిప్రాయం ఏంటి? లేదు అసలు లవ్ మీద అభిప్రాయం ఎక్కువ రోజులు ఆరెంజ్ సినిమా లాగా. ఆరెంజ్ మంచి కథ కదా, మంచి కథ అసలు. అది ఇప్పుడు తీస్తే ప్యాన్ ఇండియా సినిమా అయ్యేది. లవ్ పైన అభిప్రాయం లేదు అంటే ఎక్కువ రోజులు ఉండదు అనిపించింది. లవ్ కూడా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, కొన్ని క్యాస్ట్లు ఉన్నాయి. లవ్ కూడా కొన్ని క్యాస్ట్లు ఉన్నాయి. ఏంటంటే మదర్ ఫాదర్ది ఇంకా అది చెప్పలేము, మనం చచ్చేదాకా మనకు పోద్దేమో కానీ అప్పుడప్పుడు ఒళ్ళుకోవెక్కి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళతో లవ్, చుట్టాలతో లవ్, టీనేజ్ అమ్మాయితో లవ్, ఎంగేజ్లో ఉన్నప్పుడు ఒక లవ్, 40 ఏళ్ళు వచ్చాక లవ్ ఉంటుంది, డబ్బులు ఉన్నప్పుడు లవ్ ఉంటుంది, లేనప్పుడు లవ్ ఉంటుంది. లవ్ రూపాంతరాలు చెందుతూ ఉంటుంది. అందుకే అది ఒక అమ్మాయి అబ్బాయి మధ్య లవ్, ఒక అమ్మాయి అదే అన్నాను ఎక్కువ రోజులు ఏది ఉండదు, ఏది శాశ్వతం. మీరు 45 ఏళ్ళు దాటిన వెళ్ళి మీ యాన్ని మీకు ఇష్టం అంటే స్టిల్ హలో మై హస్బెండ్ అని కెమెరా ముందు అంటారు, లోపలికి వేరే ఉంటుంది కదా. ఉన్నవాళ్ళు కలిసి ఉన్నవాళ్ళు కలిసి తప్పదు కదా, ఇంక వెళ్ళిపోయి ఏం చేస్తారు, పిల్లలు కదా. నాకు చాలా మంది నాకు చెప్పిన విషయాలు ఏంటంటే ఆఫ్టర్ మామిడాకుల తర్వాత నాకు చాలా మెయిల్స్ వచ్చాయి, మా పిల్లల కోసం ఉంటున్నాం అండి. అవును, ఈ మామిడాకులు రియల్ లైఫ్ స్టోరీ, నీ స్టోరీ అన్నట్టు కొంతవరకు నా స్టోరీ, 90% నా స్టోరీ, కానీ రీజన్ చెప్పలేదు అందులోని. నా స్టోరీ కరెక్టే, అది కరెక్ట్, తీయడం కరెక్టా. అందుకే పాయింట్ చెప్పలా. నా స్టోరీ అంటే మేము మా అందులో కూడా లవ్వే ఉంటుంది. తను వద్దు అని తను కావాలని నేను, ఆ లవ్వే ఉంటుంది తప్ప అందులో రీజన్ ఒకళ్ళు బ్లేమ్ చేసుకుంటే ఎక్కడ ఉండదు. ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే ఒక కారణం లేని బ్రేకప్ కథ నేను తీసా, అది హిట్. ఓకే, ఎవరు అడగలేదు నన్ను ఏంటది. అదే ఆ సిరీస్ చూస్తుంటే కూడా ఏదో ఎక్కడో ప్రేమ ఉంది, నువ్వే ఇంకా పిలుస్తున్నట్టు ఉంది. అది వాస్తవం, వాస్తవం. మరి అంత పిలిచినప్పుడు వెళ్ళి పిలిచేస్తే అయిపోయేది కదా, అంటే ఇలా తెలియజేస్తున్నావా తనే రావాలని. మనం వెళ్ళి చాలాసార్లు అడిగాం, తను వచ్చి ఇప్పుడు వచ్చి యాక్సెప్ట్ చేస్తావు. తను డివర్స్ అయిపోయింది, అందరూ మూవ్ ఆన్ అయిపోయారు, ఇంకా మనం ఇంకా అడగలేదు, ఇంకా దాటిపోయింది, మనం స్టేజ్ దాటి.